మేల్కోండి. ఎంతో కొంత మీరు జీతం, ప్రజల దగ్గర డబ్బులు జీతం తీసుకున్నందుకు ఎంతో కొంత బాధ్యతగా, మీరు చేసిన ప్రమాణాలకి ఎంతో కొంత బాధ్యతగా మీ విధి నిర్వహణని నిర్వర్తించమని చెప్పని డిమాండ్ చేస్తూ, నారా చంద్రబాబు గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మంత్రులను డిమాండ్ చేస్తున్నాం. అమరావతి పాపాలు ఇంకెన్నాళ్ళు? అమరావతి అనేది ఒక అప్పుల కుప్పకు అవునా కాదా? అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి నిజమా కాదా? రైతుల కష్టాలు ఎప్పుడు తీరతాయి? మావిగన్ అనేది ఈ రాష్ట్రానికి సంపద కాబోతుంది అవునా? చర్చకు సిద్ధం, మీరు రండి. ఏంటి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, పచ్చిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వికృత చేష్టల్లో ఒక పనిముట్టు మాత్రమే, అతనిదొక పాత్ర మాత్రమే. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకి, అరిష్టాలకి, తప్పుడు పనులకు, క్రైమ్కి, నేరాలకి, ఘోరాలకి అన్నిటికీ ఆయనే బాధ్యుడు, ఆయనే కారణం. డ్రామాలు ఆడిస్తూ ఉంటాడు అందరితో. ఏ శాఖ ఆవిడ చూడ్డు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా తప్పుడు చేశారు, దుర్మార్గం చేశారు, పాపాలు చేశారంటే ఆ మంత్రి లోకేష్ గారు ఒక్క మాట నోరిప్పుడు. లాకప్ డెత్ జరిగిందంటే హోమ్ మినిస్టర్ అసలు మాట్లాడుతూ తప్పుకు తిరుగుద్ది ఆవిడ. పంచాయతీరాజ్లో దుర్మార్గాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ దాష్టికాలు జరుగుతున్నాయి, పంచాయతీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. పంచాయతీలో డీజిల్ తప్పితే దేనికి డబ్బులు వాడకూడదు, బలుపేస్తే బలుపు మారిపోతే బలుపేసేవాడు లేడు. పంచాయతీలో బ్లీచింగ్ కొట్టేవాడు లేడు. పనిచేసినటువంటి శానిటరీ వర్కర్లకి జీతాలు ఇచ్చేవాడు లేడు. పవన్ కళ్యాణ్ గారు రోజు జీతం తీసుకుంటాడు, నెల నెలా జీతం తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఎవరో కేరళ నుంచి వచ్చాడు ఒక ఆఫీసర్ గారు, ఏదో కృష్ణ ఏదో అంటున్నారు, ఏమండి కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు ఫస్ట్ తారీఖు రాకుండానే 31 రాత్రే జీతాలు తీసేసుకుంటున్నారు. రోడ్లు ఊడ్చేవాడికి, పంచాయతీల్లో రోడ్లు ఊడ్చేవాడికి అక్కర్లా, సర్పంచ్లకి ఆన్రోర్యం అక్కర్లా, ఎంపీటీసీలకి ఆన్రోర్యం చెల్లించరు, జడ్పీ చైర్మన్లకి, ఎంపీపీలకి ఆన్రోర్యం చెల్లించరు. మీరు మాత్రం టంచనగా 1 తారీఖు సూర్యుడు లేచేపటికి మీ ఇద్దరికి జీతాలు కావాలి. ఆయన అజ్జోడు ఎంతసేపు ఆయన సొంగార్చుకుంటా హోమ్ డిపార్ట్మెంట్ మీద చూస్తూ ఉంటాడు ఎంతసేపు. అసలు వాటిని పారిస్ట్ ఉండదు, పారిస్ట్ని పట్టించుకునేవాళ్ళు లేడు, పర్యావరణం పట్టించుకునేది లేదు. ఎవరి శాఖ ఆడు చూడండి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆయన పావండి, నీకు ఏం లేదు, ఆయన వాడుకుంటూ ఉంటాడు అంతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని. అసలు మాట మార్చటంలో గిన్నీస్ బుక్లో చంద్రబాబు గారి పేరు ఎవరన్నా దాటగలరా? అబద్ధాలు ఆడటంలో, పూటకో మాట మాటల్లో ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని దాటగలిగే మొగోడి రాష్ట్రంలో ఎవడున్నాడు చెప్పండి. అసలు వాళ్ళు ఇంకోళ్ళ గురించి ఏలెత్తి చూపించే పరిస్థితి వస్తుందా? గురుంది గింజనయ్యం సగం వరకే ఉండదు మచ్చ.